ఒక బిల్డర్ నువ్వు పక్కకు తీసుకుపోయి మెల్లగా మాట్లాడి ఏడుపు ఒక్కటే తక్కువ. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నువ్వు పక్కకు తీసుకుపోయి మాట్లాడి ఏడుపు ఒక్కటే తక్కువ. మార్కెట్లో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయో అంటే ఎవరికి తెలియదు. ఇది కూడా చెప్తున్నాను. మేబీ ఒక రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉన్నాయేమో కానీ ఎక్కడ లేవు మార్కెట్లో పైసలు. ఎందుకు చెప్తున్నా అంటే మా ఎమ్మెల్యేలు కూడా పాపం ఎలక్షన్లు కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత అప్పుల పాలైంది. అప్పుల పాలైపోయి తర్వాత వచ్చింది అన్నా జరా చూడు అని. నేను చెప్తే మార్కెట్ బాగలేదు బ్రదర్ అని నేను. నువ్వేందన్నా నువ్వు కూడా రియల్ ఎస్టేట్ లెక్క మాట్లాడుతున్నావు అంట. మరి ఏం చేయాలి? వాస్తవం చెప్తున్నా. ఇది నేను చెప్పేది ఏది కూడా రేవంత్ రెడ్డికి కూడా ఎరికే నేను చెప్పేది వాస్తవాలని. ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. నేను ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. మా మీద కోపంతో గిన్ని వేల మంది కడుపులు కొట్టడం అనేది మీకు మంచిది కాదు. మంచి పనులు చేయండి, పద్ధతిగా పనిచేయండి, ప్రజల మనసు గెలుచుకోండి, ఇస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి.